చెప్పు నా కాన్సెప్ట్ అట్లా ప్రెస్ మీటింగ్లో ఉండా ప్రెస్ మీటింగ్ పెట్టా బాబు మీ ఇన్ఛార్జ్ గారికి చెప్పావా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారికి చెప్పావా అదే మొన్నటిదాకా ప్రసాద్కి లేదులే కంప్యూటర్ ఈనాడు వాళ్ళకు ఉంది కానీ నేను ఎన్టీ రామారావు గారి సమీప బంధువుని. మీ అందరికీ తెలుసు, మొన్న బాలకృష్ణ గారు ఇక్కడికి విచ్చేయటం, కొమరవోలు గ్రామంలో ఒకరోజు స్టే చేయటం, ఆ తర్వాత మర్నాడు ఉదయం ఆయన కరెంటు ఛార్జీలపై తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి ఉద్యమంలో పామర నియోజకవర్గ ఇన్ఛార్జి వర్ల రామయ్య గారు కొమరవోలు గ్రామం నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకోవడంతో ఆ ఉద్యమం ప్రారంభానికి సూచికగా కరెంటు ఛార్జీలు పెరుగుటపై సర్ఛార్జీల విధింపుపై నిరసనగా తొలి సంతకం చేయటం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో మీ విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆయన ఒక బాబాయిగా తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతానని, అలాగే పార్టీ క్రమశిక్షణలో ఎవరు కట్టుదప్పినా కూడా, సాధారణ కార్యకర్త అయినా తనైనా కూడా ఎవరు కట్టుదప్పినా కూడా పార్టీ నుంచి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని, పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం మీ అందరికీ తెలిసిందే. దీనిని అపార్థం చేసుకున్నటువంటి నందమూరి హరికృష్ణ గారు నిన్న హనుమకొండ 1000 స్తంభాల దేవాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల మనస్తాపం చెందినట్లుగా, బాధపడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం బాలకృష్ణ గారి వ్యాఖ్యానాలు ఈ కొమరవోలు గ్రామం నుంచి జరిగినాయి కాబట్టి దీనిపై ఖండించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి నేను హరికృష్ణ గారికి మీడియా ద్వారా కొన్ని విషయాలు స్పష్టం చేయదలుచుకున్నాను. అయ్యా హరికృష్ణ గారు, ఆనాడు మన కుటుంబ సభ్యులందరం కలిసి లక్ష్మీపార్వతి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తోందని, ఆవిడ వల్ల ఎన్టీ రామారావు గారికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో, బాధతో మనమందరం కూడా కలిసికట్టుగా ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి పార్టీ కార్యకర్తలం, కుటుంబ సభ్యులం అందరం కలిసి చేశాం ఈ పని. ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి మనందరి ఆమోదంతో, పార్టీ కార్యకర్తలందరి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం, ముఖ్యమంత్రిని చేశాం. ఇది మీ అందరికీ కూడా, మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉంది, మీ కుటుంబ సభ్యులందరి పాత్ర కూడా. ఆ తర్వాత లక్ష్మీపార్వతి తరపున ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక నాయకుడు మిమ్మల్ని బండబూతులు తిట్టి మన కుటుంబ సభ్యులందరినీ విమర్శించి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు మీ చెల్లెలు భువనేశ్వర్ గారు, ఇతను ఒకనాడు నా అన్నను తిట్టాడు, ఇవాళ మీరు పార్టీలోకి ఎలా తీసుకుంటారు, తీసుకోవడానికి వీల్లేదు అని తన భర్త చంద్రబాబు నాయుడు గారికి అడ్డం పడిన విషయం మీకు స్పష్టంగా తెలుసు. మీ అండతో మీరు రవాణా మంత్రిగా ఉండగా అనేక వ్యాపారాలు చేసుకుని అక్రమదారుల్లో డబ్బు సంపాదించి మీ కుమారుడిని సినీ నటుడిగా మీ కుమారుడిని పూర్తిగా ఉపయోగించుకుని మీ కుమారుడి ద్వారా 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ సాధించి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అండతో గెలుపొంది నేను ఇంకొక పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి మన పార్టీ నాయకుడు
మీ చెల్లెలి భర్త మీ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఘోరాతి ఘోరంగా విమర్శిస్తుంటే మీకు వినపడటం లేదా? ఈరోజు మీ తమ్ముడు గారు మీ బిడ్డని, తన బిడ్డని బలిపశు చేస్తున్నారనే బాధతో మాట్లాడిన మాటని వక్రీకరించి మీరు బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నారు అని చెబుతున్నారే. ఇన్ని రోజుల నుంచి ఘోరాతి ఘోరంగా మన పార్టీ అధ్యక్షుడిని, మీ చెల్లెల భర్తని, మీ బావగారిని తిడుతుంటే మీరెందుకు స్పందించలేదయ్యా అని నేను అడుగుతున్నాను. అంతేకాదు, మీకు రవాణా మంత్రిగా పదవిచ్చిన్నాడు, మీకు రాజ్యసభ సభ్యుడిగా పదవిచ్చిన్నాడు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు బొమ్మ ఉపయోగించడం లేదని మీకు తెలియదా అని అడుగుతున్నాను. ఇవాళ మనకి చిన్న బాధ కలిగితే మన కుటుంబంలో మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద కుటుంబంలో విభేదాలు ఉన్నట్టుగా, కుటుంబం మిమ్మల్ని ఏదో దూరం పెట్టినట్టుగా మీరు బాధపడటం, దాన్ని వక్రీకరించి అందరూ చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. బాలకృష్ణ గారు ఏమన్నారు? గుడివాడలో ఆనాడు మిమ్మల్ని అన్న టీడీపీ తరఫున ఎన్నికల్లో నిలబెట్టి మీ వెనకమాల కుట్రబన్ని మీకు ద్రోహం చేసి మీకు డిపాజిట్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మీ కుమారుణ్ణి, అంటే తన కుమారుణ్ణి బలిపోసుని చేస్తారేమనే భయంతో, బాధతో బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు ఖండించాల్సిన అవసరం ఉంది నాన్న, నువ్వు ఖండించు, నీతో నేను మాట్లాడతాను, జూనియర్ ఎన్టీఆర్తో నేను మాట్లాడతానని చెప్పారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ గారు ఒక్క మాట కూడా విమర్శించలేదనే విషయం మీరు ఇక్కడ గమనించి తీరాలి. అలాగే పార్టీ క్రమశిక్షణ తప్పిన ఏ కార్యకర్తపైనైనా, ఏ నాయకుడిపైనైనా క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయని, తీవ్రంగా తీసుకుంటుంది పార్టీ అని ఆయన అన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ప్రకటించలేదు. ఇక్కడ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ని మీరు సరిగా అర్థం చేసుకోకుండా కుటుంబంలో విభేదాలు ఉన్నాయట్టు భావించడం వల్ల మన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీకి నిబద్ధత గల కార్యకర్తలుగా మేమందరం చాలా బాధపడుతున్నాం. ఏమైంది మీలో ఆనాటి తెగువ? ఏమైంది చైతన్యత్రాదం తోలిన నాటి హరికృష్ణ పౌరుషం? మీరు గర్జించండి. మీ బావగారికి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీ వారికి వ్యతిరేకంగా ఎవరైతే గొంతెత్తి నినదిస్తున్నారో, కారు కోతలు కూస్తున్నారో వాళ్ళ నాలుకలను కోస్తానని చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు మీకు మళ్ళీ బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని కుటుంబంలో విభేదాలను పెద్దవిగా చూసుకుని, భూతత్వంలో చూసుకుని బాధపడి నలుగురికి మనం పలసన కావద్దని చెప్పేసి ఎన్టీఆర్ కుటుంబం కలిసికట్టుగా ఉంటే, ఎన్టీఆర్ కుటుంబం ఒకటే గర్జిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ శక్తి కూడా తెలుగుదేశం విజయాన్ని ఆపలేదు. కాబట్టి మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఆనాటి చైతన్య రథం నడిపిన హరికృష్ణగా గర్జిస్తారని, తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా సంతోషం అండి జూనియర్ ఎన్టీఆర్ గారు, రాత్రి బాదషా ఫంక్షన్లో మీరు చెప్పిన 2 మాటలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. జీవితాంతం తెలుగుదేశం పార్టీలో ఉంటానని ఈనాడు, కట్టెకాలేంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటానని ఆనాడు మీరు ప్రకటించారు. మేమందరం ఉత్సాహంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. కానీ మీ బాబాయ్ మిమ్మల్ని కోరుతున్నది ఏమిటి? మీ బాబాయ్ మిమ్మల్ని కోరినట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించడం లేదు? మీకు పిల్లనిచ్చి తన కుటుంబంలో కలుపుకుని మీకు అండగా నిలబడి మిమ్మల్ని మనిషిగా చేసినటువంటి మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ వెనకమాలుండే ఒక పిచ్చి కుక్క కారు కోతలు కూస్తుంటే, మీరు ఒకనాడు నాకు సన్నిహితుడైన ప్రకటించిన వ్యక్తి కట్టుదప్పి మాట్లాడుతుంటే మీరెందుకు ఖండించడం లేదు? మీరెందుకు అతన్ని హెచ్చరించడం లేదు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడే, మేమందరం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాం అని మీరు ఎందుకు స్పష్టంగా ప్రకటించరు? అలా మీరు స్పష్టంగా ప్రకటించిన నాడే మీ చిత్తశుద్ధిని, తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్న అంకిత భావాన్ని, మీ తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్న ప్రేమని, అనురాగాన్ని
తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్తిస్తాయి, గౌరవిస్తాయి, అభిమానిస్తాయి, ప్రేమిస్తాయి. అలా కాకుండా నర్మగర్భంగా ఆకుకు అందక పోకకు చెందక అన్నట్లుగా మీరు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. తెలుగుదేశం పార్టీ మీకు ఎంత విలువ ఇచ్చిందో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ మీకు ఎంత గౌరవం ఇచ్చిందో మీకు తెలుసు. ఎన్టీఆర్ కుటుంబం తన కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని హక్కును చేర్చుకుని మీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది, మిమ్మల్ని ఒక ఇంటివాణి చేసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు స్పష్టంగా ప్రకటించండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగేలా, తెలుగుదేశం పార్టీ ఉత్సాహంతో ఉరకలేసేలా మీరు మా బాబాయ్ అడుగు జాడల్లోనే నడుస్తానని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడేనని, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం చంద్రబాబు నాయుడేనని మీరు స్పష్టంగా ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కలిసికట్టుగా మీ వెనకమాల కథం తొక్కుతాయి. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మరొకసారి పత్రికాముఖంగా మీడియాముఖంగా మీ అభిప్రాయాల్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా స్పష్టంగా వెల్లడించండి. మళ్ళీ ఎవరో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాకుండా మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కానీ, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కానీ మీ పోస్టర్లను తెలుగుదేశం పార్టీ తప్ప మరో పార్టీ ఉపయోగించుకోవడానికి వీల్లేదని, మీ అభిమానులు తప్ప మరెవరూ కూడా పార్టీ పరంగా ఎవరు ఉపయోగించవద్దని, తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీకి ఆ హక్కు ఉన్నదని మీరు స్పష్టంగా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా సంతోషిస్తాయని చెప్పి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని వెంటనే ప్రకటించండి. తెలుగుదేశం పార్టీకి మీ సంపూర్ణ మద్దతు తెలియజేయండి అని కోరుకుంటున్నాను.